డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబెట్టినటువంటి ఒక టాపిక్ ఏంటంటే, ఇది వచ్చి స్పెషల్ టాపిక్ ఏంటంటే, ముందు మన టాలీ ప్రైమ్లో 4లో కానీ ముందు కానీ 4లో మెయిన్గా మనం ఎంటర్ చేసే డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే దాన్ని సెక్యూరిటీ కంట్రోల్ అంటాం. ఈ సెక్యూరిటీ కంట్రోల్ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలంటే మనం 2 రకాలుగా ప్రొవైడ్ చేయాలని చెప్పి నేర్చుకున్నాం. మొట్టమొదటిది టాలీ వాల్ట్ పాస్వర్డ్, అంటే మన డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి టాలీ డాట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం సెట్ చేస్తే మన కంపెనీ పేరు కనబడకుండా అది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఓన్లీ స్టార్ రూపంలో కనబడుతుంది. పేరు తెలియదు ఎవరికి. ఐడి నెంబర్ మాత్రం ఉంటుంది, అలాగే పీరియడ్ కూడా ఉండదు. పీరియడ్ ఉండదు, ఐడి నెంబర్ మాత్రమే ఉంటుంది, పేరు మాత్రం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆ పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే ఇంకా ఆ కంపెనీని మనం ఓపెన్ చేయలేం. ఆ కంపెనీ డేటా వచ్చి కంప్లీట్గా ఇన్యాక్సెసిబుల్, అంటే పర్మనెంట్లీ లాస్ట్ అనమాట. రెండవ రకం కంట్రోల్ ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరు మన కంపెనీ పేరు అన్నీ కనబడుతుంటాయి, ఆ కంపెనీలు ఎవ్వరూ ఓపెన్ చేసి ఆ యొక్క డేటాని యాక్సెస్ చేయకుండా, ఏ యూజర్ కూడా డేటాని యాక్సెస్ చేయకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. దాన్నే కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు ద కంపెనీ డేటా. కంపెనీ డేటాకి ఎవరైనా యూజర్ యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటాం. ఈ కంట్రోల్ యూజర్ యాక్సెస్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని మనం చేస్తాం. దాన్ని ఒక వీడియో చేశాను. సో ముందు టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి నేర్చుకున్నాం ఒక వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ సెక్యూరిటీ కంట్రోల్, అంటే యూజర్ యాక్సెస్ కంట్రోల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. అలాగే 2 ఉన్నాయి కాబట్టి 2 సెట్టింగ్, చేంజ్, రిమూవ్ కాకుండా ఒకటే చేంజ్ చేయాలంటే పాస్వర్డ్ మాత్రమే చేంజ్ చేయగలం, కానీ ఈ యొక్క మన యూజర్ నేమ్ చేంజ్ చేయలేము, పాస్వర్డ్ మాత్రమే చేంజ్ చేయగలం. అది ఎలా చేయాలి నేర్చుకున్నాం. దాని తర్వాత దాంట్లో కూడా ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైనా సరే, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ 2 కానీ అవి ఏమైనా సరే మర్చిపోయినట్లయితే మనకు అక్కడ మెసేజ్ కూడా చూపిస్తుంది. యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు, పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫర్గెట్ అయితే, మర్చిపోతే మీకు డేటా ఇన్యాక్సెసిబుల్ అయిపోతుందని, అంటే డేటాని ఇంకా యాక్సెస్ చెయ్యలేము అని అర్థం. కానీ ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం మనం వేరే ఒక పద్ధతిని ఉపయోగించి ఆ డేటాను మనం యాక్సెస్ చేయగలం, రికవర్ చేసుకోగలం, యాక్సెస్ చేయగలం. కానీ మనం యాక్సెస్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, ఎందుకంటే అది ఉంటే మనం యాక్సెస్ చేయలేక మనం మర్చిపోయినాం. కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా దాన్ని యాక్సెస్ చేయగలం. చేసినప్పుడు తర్వాత కావాలంటే మళ్ళీ అలాగే కంటిన్యూ చేయొచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా. లేదు, మరలా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ని సెట్ చేసుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి అసలు తెలియదు, కొంతమందికి తెలుసు. అందువల్ల అందరూ దాదాపు చాలా మంది చెప్పరు, ఎందుకంటే ఇది ఎలా రికవర్ చేసుకోవాలని. దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. మన గురించి మన యొక్క దీనికంటే ముందు ఒక పని చేశాను. ఎందుకంటే ఈ సెక్యూరిటీ కంట్రోల్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, అలాగే కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ ఇస్తే దానికంటే ముందు ఎన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అని దానికంటే ముందు ఒక వీడియో చేసినాను. అది నేను మానిటైజేషన్ కానీ ఇక్కడ ఇప్పుడు ఎంటర్ చేశాను. ఇక్కడ పేరు బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ అకౌంటెంట్స్ when making the sales invoice. Mistake done by another. The biggest mistake done by accountants while making sales invoice. సో దాని గురించి ఎంత వచ్చి నేను ఇన్వాయిస్ వీడియో నెంబర్ కూడా వేశాను. ఈ సెక్యూరిటీ కంట్రోల్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ వీడియో నెంబర్ 143, 2 ఉన్నాయి. 143, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్. అలాగే యూజర్ కంట్రోల్ యాక్సెస్ దానికి అది వచ్చి 144 నంబరు. దానికి ముందు 142, వీటికి ముందు దీనికి వీడియో చేసినాను. బిగ్గెస్ట్ మిస్టేక్, జనరల్గా తెలియకుండానే ఆ మిస్టేక్ చేస్తారు. చేసినప్పుడు అది మిస్టేక్ అని తెలియదు, ఎటువంటి ఎర్రరు చూపించదు. కానీ జిఎస్టీ రిపోర్ట్లో అది మనకి అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ కింద మనకి చూపిస్తుంది. అండ్ అన్ట్రాన్సాక్షన్స్ కాదు, అది రిపోర్ట్లో కూడా తప్పు చూపిస్తుంది. ఏ కాలమ్స్లో ఉంటానో
కరెక్ట్ కాలమ్స్ కాకుండా వేరే దగ్గర చూపిస్తుంది. ఒకసారి దాన్ని కూడా చూడండి. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే హౌ టు రికవర్ కంపెనీ డేటా ఇఫ్ సెక్యూరిటీ కంట్రోల్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఫర్గాటన్. అది మర్చిపోతే ఎలా ఇప్పుడు మనం చేసే వీటిలో దాని గురించి నేర్చుకుందాం. అది ఎలా నేర్చుకుందాం చూడండి. నేను ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. మనం కొత్తగా క్రియేట్ చేస్తాం. చేసి కొత్తగా యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ సెట్ చేసిన కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్కి ఇది ఒక్కటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే చూడండి టాలీ సెక్యూరిటీ అని చూడండి. ఇక్కడ నంబర్ చాలా ఇంపార్టెంట్. నంబర్ వచ్చి 1,01,000. సో దీన్ని మనం తీసుకుంటే చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ దీనికి నేను సెట్ చేసింది వచ్చి admin 1234. సో మన కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మనకి కంపెనీ ఓపెన్ అవుతుంది. అంటే డేటాని మనం కంపెనీకి ఎంత డేటాను చూడవచ్చు. డేటాని మనం యాక్సెస్ చేయగలము. ఒకవేళ మనం చూడండి ఇప్పుడు ఈ పాస్వర్డ్ కదా యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ మనం మర్చిపోతే చూడండి అడ్మిన్ కదా అడ్మిన్ చూడండి యూజర్ నేమ్ కరెక్ట్గా ఇచ్చాను. కానీ పాస్వర్డ్ 1234 కానా 123456 ఇచ్చాను. అది కాదు 123 ఇచ్చాను. కాదు సార్ అడ్మిన్ సో 123 ఇచ్చాను. ఓపెన్ కాదు 12356 ఇచ్చాను. ఓపెన్ సార్ అడ్మిన్ సో 12356 ఇచ్చాను. ఓపెన్ కాదు. అలాగే సపోజ్ క్యారియర్ ఇచ్చాను. ఓపెన్ కాదు. ఇలా ఏదేదో ఇచ్చాము. మనం ఆ పాస్వర్డ్ మనం మర్చిపోయాము. లేదు అసలు యూజర్ నేమ్ మనం ఏమి ఇచ్చాము యూజర్ నేమ్ అనేది మర్చిపోవచ్చు. అడ్మిన్ అని ఇచ్చాము అది మర్చిపోయి వేరే బాబు అని ఇచ్చాము. అప్పుడు మనం ఈ పాస్వర్డ్ కరెక్ట్ గా ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేయదు. అలాగే యాడ్ ఇచ్చాము యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చాము కానీ రాదు. కాబట్టి అట్లా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏది మర్చిపోయినా సరే ఏది మర్చిపోయినా మనకి ఈ యొక్క కంపెనీ యాక్సెస్ కాదు. కంపెనీ డేటా అంటే కంపెనీ ఓపెన్ కాదు. ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి చూడండి. నేను మామూలుగా దీన్ని కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తాను. చూడండి 1234 ఇచ్చాను. ఓపెన్ అయింది. దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. చూడండి ఆల్రెడీ ఎన్నో ట్రాన్సాక్షన్ ఉండొచ్చు. దీంట్లో జస్ట్ నేను ఓన్లీ 3 ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసింది. చూడండి ఏప్రిల్ నుంచి చూడండి ఒకటి వస్తుంది ఏప్రిల్ 1 ఒకటి రిసిప్ట్ ఒకటి నెక్స్ట్ పేమెంట్ మళ్ళా రిసిప్ట్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవే కాదు సేల్స్ పర్చేస్ అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్కి తీసుకున్నాను 3 మన యొక్క ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది మనం దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయాము. దీన్ని మనం కావట్లేదు మనకి అంటే ఇది యాక్సెస్ కావట్లేదు. కాబట్టి ఎలా చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా రికవర్ చేయాలి అంటే ఎలా మనం యాక్సెస్ చేయాలి తెలియకుండా అంటే మనం వేరే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా వేరేగా కొత్తగా ఇంకొక కంపెనీని క్రియేట్ చేస్తాము. సో ఇదే పేరుతో క్రియేట్ చూడండి టాలీ సెక్యూరిటీ అని ఉంది. టాలీ సెక్యూరిటీ 1 లేదా ఇది ఫస్ట్ అనుకుంటాం. టాలీ సెక్యూరిటీ 2 అని కానీ ఇదే పేరుతో 1 2 ఏదైనా పెట్టి ఓపెన్ చేయొచ్చు. దాన్ని కంప్లీట్ గా వేరే పేరుతో కన్నా చేయొచ్చు. పేరేంటి మనం ఉదాహరణ చేద్దాం. ఇదండి ఇదే సెక్యూరిటీ టాలీ సెక్యూరిటీ 2 అని పెట్టొచ్చు. లేకపోతే మనం కొత్తగా సెక్యూరిటీ కంట్రోల్ ఏదో ఒక పేరు ఇదే పెడతాము. టాలీ సెక్యూరిటీ 2 అని పెడతాం. టాలీ సెక్యూరిటీ 2 అని పెట్టాను కంపెనీ పేరు. సో నేను ఓపెన్ చేస్తున్నాను. అలాగే దాదాపు ఆ యొక్క మనకు తెలుసుంది కదా దాన్ని చూసి మనకు గుర్తుంటాయి కదా ఆ డీటెయిల్స్ అవి ఇస్తాం. వేరే ఇచ్చినా పర్లేదు. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి ఇది మనం సెట్ చేసి ఉన్నాం. ఫస్ట్ ఎప్పుడైతే F12 ఫీచర్స్ లో మనం సెట్ చేస్తే అన్ని కంపెనీలకి అది సెట్ అవుతుంది. అర్థమైంది. సో ఇప్పుడు ఇది మనం నంబర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇవ్వట్లేదు. నో అలాగే చేసాము. మనం యాక్సెప్ట్ చేసాం. కంపెనీని క్రియేట్ చేసాము. కొత్త కంపెనీని మనం క్రియేట్ చేసాము. సో దాని తర్వాత పాస్వర్డ్ లేదు ఏం అడగల. క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చాం. F11 ఫీచర్స్ ని దీంట్లో ఏమేమి కావాలో తీసుకుంటాం. దీనికి ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం నంబర్ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ ఇవ్వట్లేదు. సో కంట్రోల్ A సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు చూడండి సెక్యూరిటీ టోటల్ టాలీ సెక్యూరిటీ అని 2 అకౌంట్లు ఉంటాయి. టాలీ సెక్యూరిటీ ఇది ఓల్డ్ అకౌంట్ 10 lakhs 1 lakh 1 ఇది ఓల్డ్ అకౌంట్. దానికి మనం పాస్వర్డ్ మేము మర్చిపోయినాం. యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ మర్చిపోయినాం. దాన్ని మనం రికవర్ చేయాలి. పోతే టాలీ సెక్యూరిటీ 2 చేద్దాం. ఇది వచ్చి 1,06,000 నంబరు. ఇది మాత్రం కొత్త కంపెనీ ఓపెన్ చేసాం. దీనికి మనం ఒక 2 ఎంట్రీ వేస్తాం. వేసేటప్పుడు ఏదైనా సరే సంవత్సరంలో
ఒక ఎంట్రీ వేసి ఈ రెండు డేట్ కార్డు కూడా ఒక ఎంట్రీ వేస్తే మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఓచర్ ఎంటర్ చేసాం. ఈ ఓచర్ ఎంటర్ చేసి సపోజ్ సెకండ్ మే వేద్దాం. ఫస్ట్ ఎప్పుడు వేస్తే ఒకటి వేద్దాం. ఫస్ట్ ఒక రిసిప్ట్ వేద్దాం. ఒక రిసిప్ట్ వేస్తాం. కాదు రిసిప్ట్, ఒక రిసిప్ట్ వేద్దాం. ఈ రిసిప్ట్ అనేది ఇది వచ్చి డబుల్ ఎంట్రీ మెథడ్. ఫస్ట్ క్రెడిట్ తర్వాత డెబిట్. లేదు సింగిల్ ఎంట్రీ మెథడ్ తీసుకుంటే పైన వస్తుంది నాకు ఇక్కడ క్యాషా లేదా బ్యాంకా, ఎలా వచ్చింది రిసిప్ట్, పేమెంట్ అయితే ఎలా పేమెంట్ చేసాం, క్యాష్ ఆర్ బ్యాంక్, కింద పార్టీయా లేకుంటే ఏదైనా ఖర్చు ఎక్స్పెన్స్ అని ఇన్కమ్. సో ఇది తీసుకున్నా ఎట్లా ఉంటాయి, ఏది తీసుకున్నా సరే ఒకటే. డబుల్ ఎంట్రీ అనుకోండి, క్రెడిట్ ఎక్కడి నుంచి ఏ బాగుంటుంది. సో క్రెడిట్ అంటే రిసిప్ట్ కదా మనకి, ఎక్స్ అండ్ కో, ఎక్స్ అండ్ కో, ఎక్స్ అండ్ గురించి మనకు అమౌంట్ వచ్చింది. సో మనకు వచ్చిందంటే ఏమవుతాడు, డేటా సర్టీ డేటాలు. ఇది వస్తే మనకు అక్కడ తీసుకున్నాం. దాంట్లో తీసుకొని ఇస్తున్నాం. రెగ్యులర్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు, ఎవడైనా సరే మనం సేల్ చేసేప్పుడు ట్యాక్స్ క్యాచ్ చేస్తాం. మనకు ఎవడైనా కన్నాడు మన దగ్గర రిసిప్ట్ వస్తుంది కాబట్టి దీన్ని అన్రిజిస్టర్డ్ అయినా తీసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. రిజిస్టర్డ్ అని చెప్పి నంబర్ తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చేస్తే వచ్చింది సపోజ్ 25,050 డెబిట్ వచ్చి క్యాష్, చెక్ అయితే బ్యాంక్, క్యాష్ మనకి అమౌంట్ రిసీవ్ అయింది సెకండ్ మే. తర్వాత ఇంకొక ఎంట్రీ అవుతాడు, ఇయర్ ఎండింగ్ వేద్దాం 31st మార్చ్. 31st మార్చ్ నాడు ఒక పేమెంట్ వేద్దాం. 31st నాడు పేమెంట్ వేద్దాం. ఈ పేమెంట్ వచ్చి వై అండ్ కో అనుకుందాం, వై అండ్ కో. సో అక్కడ మేము పేమెంట్ చేస్తే ఏమంటారు, సెంట్రీ క్రెడిటర్ అయి ఉంటాడు, అయితే మనం పే చేద్దాం. ఇది కూడా ఇది వచ్చి నోట్ చేద్దాం. ఇది బిల్ వైజ్ డీటెయిల్స్ చేసేసి ఇది రెగ్యులర్ అనుకుందాం. అక్కడ నెంబర్ ఇద్దాం, స్టేట్ గా 36 పూర్తి నెంబర్ ఇస్తాం. ఓకే, ఈ విధంగా చేసి ఇతనికి ఎంత పే చేసామంటే 20,000 పే చేసాం అనుకుంటాం. ఏం పే చేసాం, క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్, క్యాష్. సో మనం రెండు ఎంట్రీలు వేసాం. ఇప్పుడు చూడండి, డే బుక్ వెళ్తే కే, డే బుక్ వెళ్ళినట్టయితే చూడండి ఆల్ట్ F2 నొక్కితే ఇది చేస్తాం. అర్థమైందా? లేదు డే బుక్ వెళ్ళినప్పుడు జస్ట్ F2 నొక్కి ఆ డేట్ తీసేస్తా చాలు. తీస్తే మొత్తం ఎంట్రీలు టోటల్ బిగినింగ్ టు లాస్ట్ మనకి పీరియడ్ కాబట్టి ఏ రోజు నుంచి ఏ రోజు నుంచి అదే చూపిస్తుంది. డేట్లు మొత్తం తీసేస్తే ఫ్రమ్ బిగినింగ్ టు ద లాస్ట్ ఎంట్రీ డేట్ వరకు. సో మనం చూడండి రెండు వేసాం, ఒక రిసిప్ట్ వేసాం, లాస్ట్ డేట్ నాడు ఒక పేమెంట్ చేసాం. సో ఈ విధంగా మనం వేరే కంపెనీ క్రియేట్ చేసాం, అదే పేరుతో మనం 2 అని క్రియేట్ చేసాం. అలా కాకుండా వేరే పేరుతోనే క్రియేట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఈ పాత కంపెనీ మనం డేటా రికార్డ్ చేసుకోవాలి. అది వచ్చి దాని నంబర్ చాలా ఇంపార్టెంట్. 1,01,000. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ 1,06,000. 1,06,000 ఇది. ఇప్పుడు ఏం చేస్తాడు, దీన్ని క్లోజ్ చేసి ఈ 6ని తీసుకొని ఆ 1 ఉందే రికార్డ్ చేసింది దానికి సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఆ పేరు కూడా మారిపోయి ఈ పేరు అవుతుంది. అప్పుడు యాక్సెస్ చేస్తే ఒక రేటు చూడండి ఎలా అంటే ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం. సో క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మనం మన డేటా ఎక్కడ ఉంది చూసారు, మర్చిపోయారు మీరు, చూడండి ఒకసారి చెప్తాను. ఈ డేటా ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క ఏ పాత్రలో ఉంది మన టాలీ ప్రైమ్ 4 మనం ఎంటర్ చేసే డేటాబేస్ ఎక్కడ ఉంది అనే దాన్ని చూసుకుంటే ముందే చూసుకుంటాం మనం మామూలుగా. చెప్పేసి ఇక్కడ ఎడ్యుకేషన్ చూడండి, చూడండి ఇది మన టాలీ ఉండేది. చూడండి ఈ డ్రైవ్ లో ఉంది, ఈ డ్రైవ్ లో డేటాలో ఉంది, ఈ డ్రైవ్ లో డేటా ఫోల్డర్ లో ఉంది, ఈ డ్రైవ్ లో టాలీ ప్రైమ్, దాంట్లో డేటా ఫోల్డర్. చూడండి ఇక్కడికి వస్తే చూడండి ఈ డ్రైవ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డ్రైవ్ ఎట్లయినా సరే తీసి తీసుకుంటే చూడండి ఇక్కడ ఈ డ్రైవ్ దీనైనా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే చూడండి టాలీ ప్రైమ్ 4 అనేటువంటి ఫోల్డర్ ఉంది. దాంట్లో డేటా ఫోల్డర్, డేటా ఫోల్డర్ లో మనం అక్కడ క్రియేట్ చేసిన కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఎక్కడుంది 1,00,000 నుంచి 1,06,000 వరకు. సో 1 అనేది ఓల్డ్ కంపెనీ మనం ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి. 6 అనేది మనం కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ కాబట్టి దీంట్లో ఇది వచ్చి కంపెనీ నేము, కంపెనీ యొక్క నంబర్. సో దీంట్లో చాలా ఫైల్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో ఈ టాలీ సాఫ్ట్వేర్ సంబంధించి. ఫస్ట్ మనం కొత్తగా కంపెనీ క్రియేట్ చేయాలి, దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి మొత్తం ఫైల్స్ ఇవి. దీంట్లో కంపెనీ 1800 చూడండి 2.1 టాలీ ప్రైమ్ 2.1 వరకు. దానికి ముందు టాలీ ERP9 కానీ టాలీ ప్రైమ్ లో 2.1 వరకు కానీ 2.1 వరకు కానీ ఇవన్నీ వచ్చి వాటి వరకు వచ్చి కంపెనీ 900 ఉంటుంది. 3.0 నుంచి అబౌవ్ కంపెనీ 1,1800. ఎందుకంటే దానికి ముందు కంపెనీ యొక్క ID నంబర్లు 5 digits మాత్రమే, 10,000 చేంజ్.
కానీ ఇక్కడ 3.0 నుంచి 6 డిజిట్స్ అయింది ఇది. అందువల్ల దీన్ని 1800 చేశారు. ఇప్పుడు చూడండి దీన్ని ఏంటంటే ఇదేంటిది, ఏ కంపెనీ ఇది, 1006 కంపెనీ. ఆ కంపెనీ యొక్క ఇది, ఆ కంపెనీ అంటే ఈ కంపెనీని మనం కాపీ చేయాలి. కంపెనీ 900 లేదా పాతదైతే కొత్తదైతే కంపెనీ 1800 ఉంటుంది. దాన్ని మనం కాపీ చేయాలి. కాపీ చేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఎక్కడ పోవాలి, మనం రికార్డ్ చేయాల్సిన కంపెనీ 1. ఈ 1 ఓపెన్ చేసి ఇవన్నీ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ని ఇక్కడ కంపెనీ 1800 దానికి రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేస్తాం, జస్ట్ ఇక్కడ మనం పేస్ట్ చేసేసాం. పేస్ట్ చేస్తే అది అడుగుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా అదే నంబరు, దాన్ని రీప్లేస్ చేయాలన్నా మొదట కొన్ని పాత వెర్షన్స్ లో కాపీ అండ్ రీప్లేస్ అని ఉంటుంది. అది అడగదు. ఇక్కడ రీప్లేస్ ద ఫైల్ ఇన్ ద డెస్టినేషన్ మనం క్లిక్ చేసుకున్నా డెస్టినేషన్ ఏది, ఇది మన డెస్టినేషన్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అదే 1800 పేస్ట్ ఇస్తే రీప్లేస్ చేయాలన్నా ఎంటర్ చేస్తే ఎస్. సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. సో దీన్ని క్లోజ్ చేస్తాం. ఏమైంది ఇప్పుడు మనకి, ఇది రీప్లేస్ అయిపోయింది. రీప్లేస్ అయిపోయింది కాబట్టి మనం ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే టాలీ ప్రైమ్ మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినట్లయితే అక్కడ చూడండి పేరుని మనం రీప్లేస్ చేసాం కాబట్టి రెండింటికి ఒకే పేరు ఉంటుంది. నెంబర్ అందుకే నెంబర్ పెట్టుకోవాలి. 6 అనేది న్యూ కంపెనీ, టాలీ సెక్యూరిటీ 2 మనం కొత్తగా ఓపెన్ చేసాం. నెంబర్ 1 వచ్చింది 10 lakhs 1, అది ఓల్డ్ కంపెనీ. మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలా, అది కూడా పేరు మారి ఇదే పేరు వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనకి దాన్ని రీప్లేస్ చేసాం. ఇప్పుడు అది మనం పాస్వర్డ్ మర్చిపోయాం. ఇప్పుడు అది మనకి యాక్సెస్ కావాలి. ఎంటర్ చేస్తే చూడండి పాస్వర్డ్ ఓపెన్ అయిపోయింది. ఇదేంటిది, ఓల్డ్. చూడండి ఇది ఓల్డా కాదా, 6 నెంబర్ 1 అనేది ఓల్డే అయినా కానీ ఇప్పుడు దీంట్లో మనం అంతకుముందు మనం ఎంట్రీలు పెట్టినాం. ఆ ఎంట్రీలు ఎన్ని ఉంటాయి, సో అవే ఎంట్రీలు మొత్తం ఉన్నాయి కరెక్ట్గా. ఫస్ట్ పేమెంట్ ఒకటి, రిసిప్ట్, నెక్స్ట్ పేమెంట్, మళ్ళీ రిసిప్ట్ ఎంటర్ చేసింది. సో ఇప్పుడు మనకి యాక్సెస్ అయిపోయింది. ఇది మనకి యాక్సెస్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడు మనం దీనికి ఇలాగే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే మనం మళ్ళీ సెక్యూరిటీ కంట్రోల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని మనం ఎట్లా ఈ నేమ్ ఓన్లీ సెక్యూరిటీ టాలీ సెక్యూరిటీ 2 అనేది కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి పెట్టాం. కాబట్టి దీన్ని మార్చుకొని కొత్త కంపెనీ కదా దీన్ని మార్చి దీని ఒరిజినల్ నేమ్ ఏంటిది, టాలీ సెక్యూరిటీ మాత్రమే. సో ఆ 2 తీసేయాలి. 2 తీసేసి యాక్సెప్ట్ చేసాం. కావాలంటే మళ్ళీ ఇక్కడ మనం సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలంటే మళ్ళీ దీన్ని ఎస్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం అంటే అడ్మిన్ అని పెట్టుకున్నాం. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 1 2 3 4 1 2 3 4 జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మర్చిపోతే మళ్ళీ మధ్య యాక్సెప్ట్ చేసిన అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం షట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి. సో దీన్ని మనం చేసాం కదా, చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది. సెట్ చేసాం కాబట్టి చేయకుంటారు. సో క్యాపిటల్ అయినా ఇచ్చినా సరే, క్యాపిటల్ ఇచ్చినా సరే ఏం ప్రాబ్లం లేదు. అడ్మిన్ 1 2 3 4 సో యాక్సెస్ అయిపోయింది. సో సెట్ చేసాం. మళ్ళీ యాక్సెస్ మళ్ళీ మర్చిపోకుండా నోట్ చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు మనకి ఆల్రెడీ న్యూ కంపెనీ ఒకటి క్రియేట్ చేసాం కదా, దాంతో పని లేదు. ఎందుకని దాన్ని తెచ్చి దీన్ని యాక్సెస్ చేయడానికి దాన్ని క్రియేట్ చేసినాం. దాన్ని ఓపెన్ చేసి దీంట్లో ఉండే ఎంట్రీస్ అలాగే ఉంటాయి. దీంట్లో ఈ ఎంట్రీస్ దాంట్లో వెళ్ళవు. ఓపెన్ అవుతుంది ఎంట్రీ దీంట్లోనే ఉంటాయి. మొత్తం ఎంట్రీస్ వెళ్ళవు, కంపెనీ మాత్రం వెళ్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం దక్కర్లేదు మనకు. కాబట్టి దీన్ని ఆల్టర్లోకి వెళ్ళి ఆల్ట్ డి చేసి దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు, డిలీట్ చేసేయచ్చు. చూడండి. సో కొత్తగా కంపెనీ క్రియేట్ చేసాం, దీన్ని యాక్సెస్ చేయడానికి చేసాం, దాన్ని క్లోజ్ చేసాం. దీనికి అదే పేరు దీనికి వస్తే దీని పేరు మార్చుకున్నాం. వేరే పేరు అనుకో, సపోజ్ టాలీ ప్రైమ్, టాలీ సెక్యూరిటీ 2 అని పెట్టాం. ఇంకా పెడతాం సెక్యూరిటీ కంట్రోల్ పెట్టుకుంటాం అనుకో, 2 సెక్యూరిటీ కంట్రోల్ అవుతుంది. దాన్ని డిలీట్ చేస్తాం. దీన్ని మళ్ళీ మన పేరుని సెక్యూరిటీ కంట్రోల్ తీసేసి పాత పేరే మనం పెట్టుకోవచ్చు. ఇది ఇచ్చి ఏదైనా పెట్టుకోవచ్చు. కంపెనీ అయితే కరెక్ట్ ఉంటుంది కదా, అదే పేరు ఉండాలి కదా. సో ఈ విధంగా మనం దీన్ని రికవర్ చేసుకోవచ్చు. సో ఇది నుంచి మనం ఇది మనకి అడుగుతుంది పాస్వర్డ్. వద్దనుకుంటే మనం దీనికి అసలు ఏ పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి ఒకసారి మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి మనం పాస్వర్డ్నే సెట్ చేసుకోకుండా ఓన్లీ అలాగే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ వద్దనుకుంటాం, మనం చేయకుండా మనం చేయకుండా ఏం చేస్తాం, ఇక్కడ నోన్ ఉంటుంది అలాగే ఉంచేస్తాం. మనం పాస్వర్డ్ని సెట్ చేసుకోము. ఇప్పుడు చూడండి తీసేసాం కదా. ఇప్పుడు సెట్ యాక్సెస్ చేయాలంటే క్లిక్ చేస్తే
ఆటోమేటిక్ యాక్సెస్ అయిపోతుంది వితౌట్ ఎనీ పాస్వర్డ్. సో ఇది అనమాట ఇది మనం నేర్చుకునేది ఏంటిది. ఇది మనం నేర్చుకునేది ఇదన్నమాట. సరేనా? సో ఈ విధంగా మనం కంపెనీ పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ మర్చిపోయినట్లే, మర్చిపోతే వేరే కంపెనీ క్రియేట్ చేసి దాంట్లో డేటాలోకి వెళ్ళి డేటాలో ఆ కంపెనీ నంబర్ తీసుకోండి. నంబర్లు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఆ కంపెనీ నంబర్ తీసుకొని కంపెనీ 1800 కాపీ చేసి ఈ యాక్సెస్ చేయవలసిన కంపెనీ ఉంటే నంబర్ కరెక్ట్గా చూసి దాన్ని తీసుకొని దాంట్లో డేటా ఫోల్డర్లో వరుసగా కంపెనీ నంబర్ ఉంటే ఆ నంబర్ ఏదో దాన్ని క్లిక్ చేసి దాని ఫైల్స్ దాన్ని మనం పేస్ట్ చేస్తే రీప్లేస్ చేయాలని అని అడుగుతుంది. రీప్లేస్ చేసేసినట్లయితే అప్పుడు అది ఓపెన్ అయిపోతుంది పాస్వర్డ్ ఏం లేకుండా. సో రెండో కంపెనీ ఉంది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయొచ్చు. దీని పేరుని మార్చేసుకుంటే ఒరిజినల్ పేరుకి మార్చుకొని పెట్టుకోవచ్చు. కావాలంటే మళ్ళీ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది. ఓకే, సో దీంతో నేను దీన్ని ముగిస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం కాదు, ఒక చిన్న ఆప్షన్ టాలీ 4లో అది వచ్చి మనం టాలీ 4 ఫీచర్స్ లో అది నేర్చుకోలేదు మనం. అంటే అది యాక్చువల్గా స్పెషల్ ఫీచర్ కాదు, అది కొత్తగా దాంట్లో ఒక ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశాడు. యాక్చువల్గా అది అక్కర్లేదు, అది దానివల్ల వర్క్ ఎక్కువ అవుతుంది. దాని ముందు 2.1 వరకు ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా ఉండేది. దీంట్లో ఒక ఆప్షన్ పెట్టాడు. సో దానికంటే ఎక్స్ట్రా ఆ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మన కరెక్ట్గా ఎంట్రీ పాస్ అవుతుంది, మనకి కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే అంటే జిఎస్టీ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుంది. అది పాస్ చేయకపోతే జిఎస్టీ రిపోర్ట్లో ఏమంటామంటే అన్సర్టన్ ట్రాన్సాక్షన్ కరెక్షన్ నీడెడ్ అని చూపిస్తుంది. కానీ 2.1 అది లేదు, డైరెక్ట్గా కరెక్ట్గా రిపోర్ట్లో కరెక్ట్గా చూపిస్తుంది. దీంట్లో దానికి అడిషనల్గా ఒక ఆప్షన్ పెట్టాడు. ఈ ఆప్షన్ చాలా మందికి తెలియదు, ఎంట్రీ పాస్ అది మళ్ళీ. సరే, దాన్ని నెక్స్ట్ వీడియోలో అది తీసుకున్నాం. అంతవరకు దయచేసి వీడియో చివరి వరకు చూడండి. దీని ముందు రెండు ఇవన్నీ సెక్యూరిటీకి సంబంధించి కాబట్టి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. చివరి వరకు చూడండి, చూసి ఎన్నిసార్లు చూసి నేర్చుకొని మీరు బాగా నేర్చుకోండి. ఈ వీడియో బాగున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని వీడియోలు నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు ఈ మాదిరిగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని అందరికీ వేరే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ కానీ వేరే ఎవరు నేర్చుకోవాలన్నా సరే వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే నేను ఆన్లైన్ క్లాసులో నడుపుతున్నాను. తమిళలో ఉండే ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ తోటి కాంటాక్ట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, కానీ ఫ్రీ కాదు, పెయిడ్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ మనకు పెడుతున్నాను. ఎందుకంటే కొంతమంది మాకు మార్నింగ్ కావాలని, కొంతమంది ఈవినింగ్ కావాలంటారు. కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడతాను, మిగతా టైంలో పెట్టలేదు. కానీ స్టూడెంట్స్ వస్తే ఎప్పుడైనా పెడతాను బ్యాచ్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు, డీటెయిల్స్ కలుపుకోండి. ఓకే, సో అందరికి సో ఇంతవరకు మీకు వీడియో పంపిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.